హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం యాక్షన్ డ్రామా అయిన కింగ్ ఆఫ్ కోతా తెలుగు మూవీని రివ్యూ చేయబోతున్నాం. ఈ మూవీకి అభిలాష్ జోషి డైరెక్ట్ చేశారు. ఇంకా రన్ టైం వచ్చేసి 2 hours 44 minutes ఉంది. ఇది మనకి థియేటర్లోనే అవైలబుల్గా. ఈ మూవీ చూసే ముందు ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇన్ టు రివ్యూ. ఇక మన స్టోరీలోకి వెళ్ళిపోతే, కింగ్ ఆఫ్ కోతా మూవీలో కన్నాబాయ్ కోతాను ఏలుతూ ఉంటాడు. యువత డ్రగ్స్ కి బానిస అయ్యి ఊర్లో అంతా కన్నాబాయ్ రాజు వెళ్తుంది. అయితే డ్రగ్స్ ను ఊర్లో అంతం చేయడానికి కొత్తగా సీఏ ఊర్లోకి వస్తాడు. కన్నాబాయ్ను ఎదుర్కోవడం అంత సులభం కాదని గ్రహిస్తాడు. ఇంతలో ఐశ్వర్య లక్ష్మి డ్రగ్స్ ను అంతం చేయడానికి పలు రకాలుగా ప్రయత్నిస్తూ వివరాలు అన్నీ కూడా సీఐకి ఇస్తుంది. ఈ ఊర్లోకి రాజు అంటే ఎవరో కదా మన దుల్కర్ రావడం ముఖ్యమని ప్రసన్న అర్థం చేసుకుంటాడు. అనేక సురేంద్రన్ డేంజర్లో ఉంది అంటూ రాజుకి విషయం తెలుస్తుంది. రాజు కన్నాబాయ్లకు జరిగిన గొడవ ఏమిటి, స్నేహితులుగా ఉన్న వీరు ఎందుకు విడిపోయారు, అనేక సుందరం ప్రమాదంలో ఉంది అంటే హీరో ఎందుకు తిరిగి వస్తాడు, ఆ ఊర్లో గంజాయి డ్రగ్స్ను పూర్తి స్థాయిలో హీరో రాజు బ్యాన్ చేశాడా, ఐశ్వర్య లక్ష్మితో రాజు ప్రేమ ఫెయిల్ అయిందా, ఇలాంటి ప్రశ్నలన్నింటికి సమాధానం మీరు సినిమా చూసి ఒకసారి అని తెలుసుకోవాలి. ఇంకా మనం ఇందులో ప్లస్ పాయింట్ చూసుకుంటే, ఈ సినిమాలో హీరో నటన అయితే చాలా బాగుంది. రాజు ఆకట్టుకునే నటనను కనబరిచారు. ప్రధాన నటీనటుల పెర్ఫార్మెన్స్ పర్లేదు, బాగానే ఉంది. ఫ్రెండ్షిప్, లవ్కి సంబంధించిన సన్నివేశాలు సినిమా చాలా అట్రాక్ట్ చేస్తాయి. సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాన్ని హైలైట్ చేయడం జరిగింది. అక్కడక్కడ వచ్చే డైలాగులు, ఎమోషనల్ సీన్స్ కొంచెం అట్రాక్టివ్గా ఉంటాయి. హీరో దుల్కర్ సల్మాన్ ఫుట్బాల్ ప్లేయర్గా చాలా బాగా యాక్ట్ చేశారు. ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో ఆ సినిమాటోగ్రఫీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా సినిమాలో అనుకోకుండా వచ్చే కొన్ని ట్విస్టులు ఆకట్టుకుంటాయి. హీరో హీరోయిన్ల మధ్య సీన్స్ పర్లేదు, బాగానే ఉన్నాయి. నెగిటివ్ రోల్ చేసిన షబీర్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా అట్రాక్టివ్గా, ఇంప్రెసివ్గా ఉంటుంది. సినిమాలో ఫైట్ సన్నివేశాలు ఆడియన్స్ని అయితే కొంచెం పర్లేదు అనిపిస్తుంది. సో సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది, ఇంతకు ముందు చెప్పినట్టే. సో ఇంకా మైనస్ పాయింట్ చూసుకుంటే, రన్ టైం సినిమాకి అతిపెద్ద మైనస్ పాయింట్ అని చెప్పాలి. సో సినిమా చాలా సాగదీసినట్టు ఉంటుంది. సో అవసరం లేని సన్నివేశాలు సినిమా చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా వరకు సినిమాలో సన్నివేశాలని సైడ్ ట్రాక్ కలిగిస్తాయి అన్నమాట. సో సినిమాలో ఫైట్స్ ఎక్కువ ఉన్నాయి. కథ ఏదైనా కొత్తగా మలుపు తిరిగింది అనుకునే లోపే అదే రొమాంటిక్ సీన్స్తో బోరింగ్ అనిపిస్తుంది. సో సినిమాలో చాలా సన్నివేశాలు కథ ఎక్కడో ఒక దగ్గర చూసిన సన్నివేశాలుగా అనిపిస్తాయి. సో సినిమా అంతా ఎంగేజింగ్గా సాగదు. సో ఇలాంటి గ్యాంగ్స్టర్ మూవీలకి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉండాలి, కానీ అది లేదు. సినిమాలో హీరోయిన్ చాలా బాగా చూపించిన కథ మాత్రం అంత అట్రాక్టివ్గా, ఇంట్రెస్టింగ్గా ఉండదు. రివెంజ్ సన్నివేశాలు ఆడియన్స్ని కాస్త పర్లేదు అనిపిస్తుంది, చాలా వరకు డ్రామాగానే అనిపిస్తుంది. ఇంకా మనం ఓవరాల్గా చెప్పాలంటే, కింగ్ ఆఫ్ కోతా లాంగ్ రన్ టైమ్ను కలిగి ఉన్న బోరింగ్ గ్యాంగ్స్టర్ డ్రామా. సో దుల్కర్ సల్మాన్ ఎప్పట్లాగే తన నటనతో ఆకట్టుకున్నాడు. కన్నాబాయ్ పాత్రలు నటించిన షబీర్ నుండి మంచి సపోర్ట్ని అయితే పొందాం. రొటీన్ కదా, ల్యాగ్ ఎక్కువ ఉండడం ఈ సినిమా చాలా బోరింగ్గా చేస్తాయి. ఈ వాతావరణంలో కింగ్ ఆఫ్ కోతా ఆడియన్స్ని అయితే చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేస్తుంది అనే చెప్పాలి. సో ఈ మూవీకి నా రేటింగ్ అయితే నేను 2/5 ఇస్తాను. సో ఇది నా రివ్యూ ఆన్ కింగ్ ఆఫ్ కోతా. వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి. అండ్ మీరు ఈ సినిమాని చూస్తారా లేదా, మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఛానల్ వెంకీ వర్కర్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Vogel signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.